ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. మరి ముందుగా మనం బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. బాబాగారి పూర్తి ఆశీర్వాదం, ఆ శ్రీరాముని ఆశీర్వాదం అనుగ్రహం మీకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి సందేశాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. మరి ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ శుభవార్త ఏంటో, ఈ శుభదినాన బాబాగారు మనకు ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, దేనికి కూడా అస్సలు దిగులు పడకమ్మా. నన్ను నమ్మి ఈ క్షణమే ఇది విను. శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాను. వెంటనే ఇది విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. నీ జీవితాన్ని ఆనందంగా మార్చడానికి ఈరోజే మంచి రోజు తల్లి. ఇది నిర్లక్ష్యం చేయకు. ఇది నీ సాయి సత్యవాకు. అస్సలు వదులుకోవద్దమ్మా. నీ ఊహకందని అదృష్టాన్ని నేను నీకు తెలియజేయబోతున్నాను. ఇక నీ జీవితం అంతా అందంగా ఆనందంగా ఉండడానికి నేను ఈ శ్రీరామనవమి రోజు నీకు ఇచ్చే ఈ వరాన్ని కాదు అని అనకుండా ఆనందంగా స్వీకరించు తల్లి. ఇక నీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. అది అలా ఇలా కాదు, నీకు నచ్చినట్లుగానే. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నీ సమస్య తీరిపోవాలి అని కోరుకుంటున్నావు కదా. ఆ సమస్యను పరిష్కరించడానికి నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. దిగులు పడకు, అన్నిటిని నేను మారుస్తాను. ఇక నీకు అన్నీ శుభగడియలేనమ్మా. అతి త్వరలోనే నీకు అధిక మొత్తంలో ధనం దక్కబోతుంది. దానికోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు. అసలు బాధలతో అప్పులతో సతమతమైపోతున్నావు. ఎందుకు ఈ జీవితం ఇలా ఉంది అని చెప్పి అనుక్షణం భయపడుతున్నావు. ఇలా నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు? అందుకే నీకు ఈ రోజున నాకెంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజున ఈ గొప్ప వరాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఇక ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించబోతుందమ్మా. నీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని నేను, ఆ శ్రీరామచంద్రుడు ఇద్దరం నిన్ను ఆశీర్వదిస్తున్నాము. గుర్తుపెట్టుకో తల్లి, ధనం నీ చేతికి అందింది కదా అని ఆడంబరంగా ఖర్చు చేయకు. కేవలం నీకు అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టు. తరువాత నువ్వు ఆనందంగా ఉండడానికి మంచిగా ఒక ఇల్లుని నిర్మించుకో. మిగతా ధనం నీకోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసంగా దాచిపెట్టుకో. పొదుపుగా ధనాన్ని వాడుకొని జాగ్రత్త చేసుకో తల్లి. ఇన్ని రోజులు డబ్బు లేకుండా నువ్వు ఎంతో కన్నీరు కార్చావు కదా. ఇక నీ సమస్యలన్నీ పరిష్కరించేశాను. మానసికంగా నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను చూపే మార్గంలో నువ్వు నడవగలిగితే నీకు కుప్పలు కుప్పలుగా డబ్బు అనేది చేరుతుంది. సంతోషంగా ఉండు. మాటిస్తున్నానమ్మా. ఇక నువ్వు చేయాల్సిన పని ఒక్కటి ఉంటుంది. నా మీద ఎంతో నమ్మకంతో నువ్వు నీ బాబా చెప్పినట్లు నడుచుకుంటూ ఉండు. ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది. నాకెంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజు నేను ఈ సాయి వాక్కుని నీకు అందిస్తున్నాను తల్లి. ఈ సాయి వాక్కు నీకు దైవవాక్కుగా ఉండబోతుంది. నమ్ము బిడ్డ. ఎప్పుడు కూడా నీ సాయి చెప్పేది అస్సలు నిర్లక్ష్యం చేయకు. నీ బాబా మాటలు విన్నావు అంటే అన్నీ కూడా చెప్పినవి చెప్పినట్లుగా ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఈ రోజున నువ్వు ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని నీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకో తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఏం చెప్పాలి అనుకున్నా, ఎలాంటి కోరిక కోరాలి అనుకున్నా సరే అది న్యాయంగా ఉండాలి అని గుర్తుపెట్టుకో. అప్పుడే కదా నువ్వు కోరింది ఏదైనా సరే నీకు జరుగుతుంది. అలా కాకుండా ఇతరులు నాశనం అయిపోవాలి, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా బాధపడాలి అని కోరుకుంటే ఆ కోరిక తీరకపోగా నీకే చెడు జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి అలా ఎప్పుడూ కూడా కోరుకోవద్దమ్మా. వీలైతే ఇతరులు మంచిగా ఉండాలని కోరుకోవాలి, కానీ ఒకరు బాగుపడకూడదు, ఒకరు నాశనం అయిపోవాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి అని మాత్రం ఏ క్షణం కలలో కూడా అనుకోవద్దు. నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. ఏ చిన్న సమస్య వచ్చినా సరే అస్సలు దేనికి కూడా కంగారు పడకు. ముందు నీలో ఉన్న ఈ భయాన్ని తగ్గించుకో తల్లి. చిన్న చిన్న విషయాల్ని అస్సలు పట్టించుకోవద్దమ్మా. నీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసుకో. తర్వాత అన్నీ వాటంతట అవే మారిపోతాయి. నీకు నేనున్నాను తల్లి. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉండు. ఈ శ్రీరామనవమి రోజు నుంచి నీకు, నీ కుటుంబానికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. మాటిస్తున్నానమ్మా. అస్సలు నీ సాయి మాట తప్పడు. నా అనుగ్రహంతో, నా రాముని అనుగ్రహంతో నీకు అంతా మంచి జరగబోతుంది.
నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే నేను నీకు నీడలా ఉంటానమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, నమ్మకంతో ఉండు. నీ బాబా అన్నీ చెప్పినవి చెప్పినట్లుగా సవ్యంగా జరుగుతాయి. ఇక నీకు అర్థమైంది కదా, సంతోషంగా ఉండు. ఈ శ్రీరామనవమి రోజు నుంచి నీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి తల్లి. ధైర్యంగా నీ రోజుని మొదలుపెట్టు. ఈ రోజు నువ్వు పొద్దున్నే లేవగానే కూడా మనసు ఎంతో ఉత్సాహంగా ఉంది కదా. నా రాముని ఆశీర్వాదం నీకు కలుగుతుంది అని నీకు ఒక మంచి నమ్మకమైతే కలిగింది కదా తల్లి. ఆఖరిగా ఒక్కటి చెబుతున్నాను, గుర్తుపెట్టుకు. ఈ రాత్రిలోపు, ఈ రోజు రాత్రి 12 గంటలలోపు నా రాముని ఈ చిన్న శ్లోకాన్ని పఠించి చూడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రతుల్య తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రతుల్య తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రతుల్య తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని నువ్వు మర్చిపోకుండా పఠించు తల్లి. నా రాముని పూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా నీకు ఎంతో అద్భుతంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, నీ బంధంలో ఏదైనా లోపమున్నా సరే అన్నీ కూడా నా రాముడు సరిచేస్తాడు. ఇక నీకు సంతోషమేగా, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ శ్రీరామనవమి రోజున బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. బాబాగారు మనకు ముందుగా చెప్పినట్లుగానే ఈ రామ శ్లోకాన్ని మనం కనుక కనీసం ఒక 3 సార్లు కానీ లేదా ఒక్కసారి కానీ పఠించినట్లయితే ఖచ్చితంగా ఆ శ్రీరాముని ఆశీర్వాదము, మన బాబాగారి పూర్తి అనుగ్రహం మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు రాత్రి 12 గంటలలోపు ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి. డెఫినెట్గా మీ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు అయితే వస్తాయి రావాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నమ్మకంతో ఎవరైతే ఈరోజు ఆ శ్రీరాముని దర్శనం చేసుకొని ఈ చిన్న మంత్రాన్ని పఠించి మంచిగా ఆలోచిస్తూ మంచి పనులే చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల విషయం ఏంటి అంటే, ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు ఆడకూడదు, నాన్ వెజ్ అనేది తినకూడదు, అలానే మద్యపానం కూడా అస్సలు మీరు తీసుకోకూడదు అన్నమాట. ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముని పూజిస్తారో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. చూశారు కదండి, ఇక ఇది ఈ వీడియో. మరొకసారి అందరికీ ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు బాబాగారి సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్ అని చెప్పి నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఓం సాయిరామ్.